గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్స్లో 21 సబ్జెక్టులు చర్చించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది జల్ జీవన్ మిషన్. గత ప్రభుత్వం చేతకానితనం మూలంగా, అనుభవ రాహిత్యం మూలంగా, దుష్పరిపాలన మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఈ జల్ జీవన్ మిషన్ పథకం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్ని 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కొన్ని రాష్ట్రాలైతే 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్లో తీసుకున్నాయి. 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు. మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం 70,000 కోట్ల రూపాయల దాకా తీసుకుంది, ప్రతిపాదనలు పంపించింది. మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం 26,000-25,000కు పంపిస్తే సరే 26,824 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా కేవలం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగింది, ఏ నష్టం జరిగింది అని చెప్పేసి. ఇటువంటి నష్టాలు కనుక పరిశీలించినట్లయితే కోకొల్లలు. దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరం అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను నేను. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించని 25% కంటే తక్కువైన పనులు 44,195 పనులు ఉన్నాయి. వాటి విలువ 11,400 కోట్ల రూపాయలు. వాటిని టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లో పిలిచే విధంగా అనుమతి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 33,717 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పైపులు సప్లై చేస్తాం కానీ లేదా కొంత పని ప్రారంభించడం కానీ వాటన్నిటినీ కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ప్రధానంగా 3 ప్రాజెక్టులు, పులివెందుల్లో త్రాగునీటి ప్రాజెక్టు, అదేవిధంగా ద్రోణాచలం, ఉద్దానం. అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం, తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తున్నాం. దీంట్లో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్, నదులు కానివ్వండి, లేకపోతే రిజర్వాయర్స్ కానివ్వండి, లేకపోతే చెరువులు కానీ సర్ఫేస్ వాటర్ కానివ్వండి, వీటి ద్వారా త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది పర్మనెంట్, తర్వాత కొంత ప్యూరిటీ వాటర్ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా బోర్లు వేసేసి ఆ బోర్లతోనే అదే నీటిని, ఎందుకంటే ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా చేయటం ఈ జల్ జీవన్ మిషన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవటం గత ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను తర్వాత అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు ఏమిటంటే అమరావతి, ఇప్పటి వరకు డోలాయమానంలో ఉన్న అమరావతి గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కానివ్వండి,
తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు మన లోన్ను శాంక్షన్ చేయటం, అదేవిధంగా హట్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు, మరి కేఎఫ్డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఒక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీఐడిఏకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది, పర్మిషన్ ఇచ్చింది. ఈ నిధులతో 45 పనుల్ని, ఇంజనీరింగ్ పనుల్ని, దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, గస్టెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, క్లాస్ 4 ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఫ్లడ్ మిటిగేషన్ వరద నివారణ కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ 45 పనులు వాల్యూ 33,137.98 కోట్ల రూపాయలతో చేపట్టడానికి ప్రభుత్వం ఏపీసీఐడిఏకి అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఏపీ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్లో 14 పోస్టుల మంజూరు కోసం చేసిన ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా గ్రామకంఠం భూముల సర్వే మరియు రికార్డింగ్, గత ప్రభుత్వం 6,688 గ్రామాల్లో రీసర్వే చేస్తే దాదాపు 1,95,000 గ్రీవెన్సెస్ ప్రభుత్వానికి వచ్చినాయి. దాంట్లో 48,899 స్ప్లిట్టింగ్ కోసం, అంటే జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్ప్లిట్టింగ్ అంటే సబ్ డివిజన్ చేయటం కోసం అర్జీలు రావటం జరిగింది. వాటికి నిర్దిష్ట సమయం లోపల వాటిని సబ్ డివిజన్ చేసేసి దానికి 550 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఆ ఫీజు చెల్లించుకోకుండా తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తమ్మిగానిపల్లిలో ఎల్పీ నెంబర్ 436 కింద నూతన కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించడానికి 50.21 ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రార్ ఆచార్య ఎన్జి రంగాకి బదలాయించడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 571 డేటెడ్ 14/9/2012 ప్రకారం సాధారణ షరతులకు లోబడి ఉచితంగా బదిలీ చేసే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించింది. అదేవిధంగా ఈఎస్ఐ కోసం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు 5 ఎకరాల భూమిని జిఓఎంఎస్ నెంబర్ 571 అనుసరించి మరియు బిఎస్ఓ 24 నిబంధనలు అనుసరించి మార్కెట్ ధర 61,23,516 రూపాయలకు బదలాయించే ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇటీవల వచ్చిన వరదల్లో విజయనగరం, ఏఎస్ఆర్ కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఈ గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 38/20/24 తదుపరి వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 50,000 లోపు మంజూరు చేయబడిన రుణాలపై ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఫీజు చెల్లించాలో ఆ ఫీజుకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా డ్యూటీ మరి రిజిస్ట్రేషన్ చట్టంకు లోబడి యూజర్ ఛార్జీలను మినహాయించడానికి మరియు రుణాలని రీషెడ్యూల్ చేయడానికి కొత్త రుణాల మంజూరు ఇప్పటికే ప్రభుత్వం జారీ చేయబడిన ఉత్తర్వులు జిఓఎంఎస్ నెంబర్ 235 రాటిఫై చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వులు 31/3/2025 వరకు అమల్లో ఉండే విధంగా చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే
మొన్న నష్టపోయిన రైతులు రుణాలు రీషెడ్యూల్ చేసుకుంటానికి లేదా కొత్త రుణాలు తీసుకోవడానికి స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 24-25 ఏడాదిలో కొనసాగుతున్న వరి సేకరణ కార్యకలాపాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్కి 1000 కోట్ల అదనపు రుణాన్ని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుండి పొందేందుకు గాను ప్రభుత్వ హామీని పొడిగించడంతో పాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని మూలంగా ఎప్పుడూ లేని విధంగా కొంతమంది రైతులకు ధాన్యం సరఫరా చేసిన 6-7 గంటల్లో కూడా సొమ్ము చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారు అయితే ఇన్స్టెంట్ పేమెంట్ ఇవ్వటానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో, రైతు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లు అన్లోడ్ చేయగానే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ జనరేట్ కాగానే అక్కడికక్కడే పేమెంట్ ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా, అంటే రైతులకి ఏ విధంగా అండగా నిలబడాలి అనే విషయంలో ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో దీని ద్వారా తెలుస్తుందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి బదలాయించబడిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మార్కెటింగ్ రమేష్ కుమార్ని, అంటే ఈ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు తెలంగాణకి కేటాయించబడింది, ఎస్సీ పోస్ట్ ఏమో మన రాష్ట్రానికి కేటాయించబడింది. వారి రిటైర్మెంట్ 36-26 వరకు కొనసాగే విధంగా సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసేందుకు చేసిన ప్రతిపాదన మంత్రిమండలి ఆమోదించింది. జలవనరుల శాఖ మరి ప్యాకేజ్ నెంబర్ 3, ప్యాకేజ్ నెంబర్ 5A కింద పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఈ ప్యాకేజెస్కి రీటెండర్ పిలవటం జరిగింది. ఈ రీటెండర్ పిలిచే సమయంలో ఏదైతే జ్యుడిషియల్ రివ్యూకు సంబంధించిన జడ్జి గారు ఉన్నారో ఆయన కాలపరిమితి పూర్తయిపోవటం, తర్వాత ఈ పని అర్జెన్సీ కానివ్వండి లేకపోతే అసెంబ్లీకి ఈ చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదన వెళ్ళిన తర్వాత ఈ టెండర్లు పిలవటం జరిగింది. వాటిని కూడా మరి ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తారు. అదేవిధంగా హంద్రీనీవా సుజల సెవెంతి 2 కింద పొంగునూరు బ్రాంచ్ కెనాల్కి 75.075 నుంచి 189.880 వరకు ఉన్న నిధుల్లోనే, అంటే ఇంతకుముందు శాంక్షన్ కాబడ్డ ప్రాజెక్ట్ అమౌంట్లోనే సీసీ అంటే నీళ్లు ఇంకిపోతున్నాయని చెప్పేసి ఆ కెనాల్కి లైనింగ్ చేయాలని చెప్పేసి ప్రతిపాదనని మళ్ళీ టెండర్లు పిలిచే అవసరం లేకోకుండా పాత రేట్ల ప్రకారమే, పాత నిబంధనల ప్రకారమే ఈ ఈ లైనింగ్ చేయటానికి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. జూలై కల్లా ఈ పనులు పూర్తి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోబోవటం జరిగింది. ఈ సీసీ లైన్ పనులకు ప్రతిపాదించిన 480.22 కోట్లు నిధుల వినియోగాన్ని అందుబాటులో ఉన్న 1929 కోట్లు, అంటే ఆ ప్రాజెక్టు కేటాయించబడిన నిధుల నుంచే ఉపయోగించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ మరి పరిపాలన ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఎన్టీపీసీతో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు సంబంధించి 19/11/2024 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్ల ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. నేను మరి రాష్ట్రంలో 1,87,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎన్టీపీసీ పెట్టబోతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఈ నిధులు తప్పుకోకుండా రావటం లేదా ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దీంతో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తూ 1,06,000 ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టు ద్వారా లభించబోతుందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రాన్ని ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టర్లో నెంబర్ 1గా చేసే దిశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. సోలార్, విండ్, పంప్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టు పోర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే 5 ఏళ్లలో 78.5 గిగావాట్ల సోలార్ పవర్, 35 గిగావాట్స్
విండ్ పవర్, 22 gigawatts పంప్డ్ స్టోరేజ్, 1.5 MMTPA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి అదేవిధంగా గతంలో 2014-2019 మధ్యలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. మరి గత ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. మరి ఆ మధ్యాహ్న భోజన పథకాన్ని అంటే దాదాపు 475 గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో మొదటి ఏడాది 27.39 కోట్లు, రెండో ఏడాది 85.84 కోట్ల బడ్జెట్ అంచనాలతో 2024 డిసెంబర్ నుండి ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మధ్యాహ్న భోజన సదుపాయం కలిపే కార్యక్రమాన్ని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. 300 కాలేజీలు ఉన్నత పాఠశాల ప్రాంగణాలతో కలిసి ఉన్నాయి. అంటే ఇప్పటికే ఉన్న ఏదైతే కుకింగ్ ఏజెన్సీస్ ఉంటాయో వాటి ద్వారానే భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కుకింగ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మిగిలిన 175 కాలేజీలకు సమీపంలోనే స్కూల్స్ నుంచి పంపిస్తాం, లేకపోతే వాటికి ఏం అరేంజ్మెంట్ చేయాలో అవన్నీ కూడా చేస్తారని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈ పథకాన్ని పునరుద్ధరించడం మూలంగా 141 విద్యార్థులకి ఉపయోగం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఈ కాలేజీల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి, వాళ్ళ పాస్ పర్సంటేజ్ని పెంచడానికి, వారికి ఎడ్యుకేషన్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్న జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఫస్ట్ సెకండ్ ఇయర్ విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు మరియు హై స్కూల్ ప్లస్ విద్యా సంస్థలకు 32.45 కోట్ల వ్యయంతో 2025-26 విద్యా సంవత్సరం నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద పాఠ్యపుస్తకాలు, వృత్తిపరమైన పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్స్, రికార్డ్ బుక్స్, నోట్బుక్లు కొనుగోలు చేసి సరఫరా చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కేవలం ఇంటర్ ఎడ్యుకేషన్కే పరిమితం కాగా ప్రైవేట్ జూనియర్ కాలేజెస్లో పోటీ పరీక్షలకి, జేఈఈ వీటన్నిటికీ కూడా కోచింగ్ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి వీటి పట్ల ఈ కోచింగు తర్వాత ఈ జేఈఈ ఎగ్జామ్స్ పట్ల తల్లిదండ్రులు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. దీని మూలంగా ఏంటంటే రాబోయే రోజుల నుంచి ఈ కాలేజీల్లో కూడా అదే విధానం, అంటే జేఈఈ ఎంట్రన్స్ టెస్ట్లకి కోచింగ్ ఇవ్వటం, లేకపోతే వాటికి కావాల్సిన మెటీరియల్ని ఇవ్వటం, స్పెషల్ క్లాసెస్ని చేయటం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజ్లో కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. వాటికి కావాల్సిన కిట్స్ కూడా, వాటి తర్వాత ఎడ్యుకేషన్ మెటీరియల్ కూడా, ఎగ్జామ్ మెటీరియల్ కూడా అన్నీ కూడా ఈ స్టూడెంట్స్కి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తూ, మరి ముఖ్యంగా క్వాలిటీ ఎడ్యుకేషను, తర్వాత మోరల్, ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మోరల్స్, వాల్యూస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు, డిగ్నిటీ ఆఫ్ లేబర్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ వీటి కోసం కావాల్సిన కరిక్యులంను ఏర్పాటు చేస్తాం. కానీ అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారు ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో వారితో ప్రత్యేకంగా ఈ మోరల్స్ మీద వీటి మీద కూడా ఉపన్యాసాలు ఇప్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ ఇంటిగ్రేట్ చేయాలని, అంటే మన అంగన్వాడీ ప్రైమరీ, అదేవిధంగా ప్రైమరీ హై స్కూల్ ఇంటర్మీడియట్, వీటన్నిటిని కూడా ఎక్కడో గ్యాప్ ఉంది, వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ
వాల్యూ ఎడ్యుకేషన్ మన పిల్లలకి అందించాలి అనే లక్ష్యంతో మీరందరూ కూడా డిజైన్ చేయమని చెప్పేసి కూడా విద్యాశాఖని ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను.